यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం. పురాణ విజ్ఞానాన్ని లోకానికి అందించేటటువంటి నేపథ్యంతో వెలువడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పురాణాల్లో జ్యోతిషాన్ని, పురాణాల్లో విజ్ఞానాన్ని, పురాణ ప్రత్యేకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి కథా పురాణం రికార్డ్ చేసి పెట్టింది. ఒక క్షీరసాగర మదనం లోపల పురాణ రహస్యం ఉంది. అది సృష్టి ఆవిర్భావ విధానం మనకు చెప్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి దేవతామూర్తుల యొక్క స్వరూపాల వెనక విశేషాలు ఉన్నాయి. నక్షత్ర లోకానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు పురాణాల్లో ఉన్నాయి. పురాణాల్లో ఒకటి కాదు, ప్రతిదీ ఉన్నాయి. పురాణంలో ఉండేటటువంటి ధర్మపరమైనటువంటి విధానం వరకు మనం చూస్తున్నాం తప్ప దాని వెనక ఉండే విజ్ఞానపరమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తూ పోయేటట్టయితే పురాణవేత్తకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటాం. ఇటువంటిదే మరొక కథ మనకు రాహుకేతువులు జననం, వాటికి సంబంధించిన విశేషాలు, వాటికి గ్రహణ సంబంధము, ఈ అంశానికి పురాణము ప్రత్యేకంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేసింది. ఈ కథాగమనానికి సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పినటువంటిది క్షీరసాగర మథనానికి సంబంధించినటువంటి అంశం. క్షీరసాగర మథనం జరిగింది. మథనం జరగడానికి ఎంతో ప్రత్యేకమైన కారణం. దానికి మళ్ళీ వాసుకి, మందర పర్వతము, అడుగున కూర్మావతారం, కూర్మం, దాన్ని తిప్పటం, దాని తర్వాత ఒక్కొక్కరు బయటికి రావటం, అందరూ వచ్చిన తర్వాత ధన్వంతరి రావటం, దాంట్లో అమృతం ఇవ్వటం, మాకని కొట్టుకుంటూ ఉండటం, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేనటువంటి స్థితికి వచ్చిన సందర్భాల లోపల విష్ణువు మహామోహిని రూపంలో వచ్చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరచడం, ఆమె వచ్చిన తర్వాత అందరికీ కూడా సరి అయిన విధంగా కూర్చోబెట్టేసి రెండు వైపులా, ఒకవైపు దేవతలను ఒకవైపు రాక్షసులను కూర్చోబెట్టేసి తాను అమృతం పంచుతాను అని చెప్పేసి దేవతల వరుస నుంచి రాక్షసుల వైపు వస్తున్నట్టుగా చూపించడం. ఇదంతా పురాణంలో రికార్డైన గాథే. క్షీరసాగర మథన గాథ చివరిలో మోహిని అవతార గాథ అందరికీ తెలిసినటువంటిదే. ఈ మోహినీదేవి వచ్చింది, అందరికీ కూడా వరుసలో పోస్తూ ఉంది, అమృతాన్ని పంచుతూ ఉంది. ఆ అమృతాన్ని పంచుతూ వస్తున్న సందర్భాల లోపల వరుసగా దేవతలు స్వీకరిస్తూ వస్తున్నారు. ఒక రాక్షసుడైనటువంటి వాడు కూడా ఈ దేవతల వరుసలోకి వచ్చాడు. ఆ వరుసలో అతనికి కూడా పంచబడింది. అతను స్వీకరించాడు. నేను స్వీకరించాననే భావన ఏర్పరచుకున్నాడు. అతను కొంచెం గర్వం కూడా వచ్చింది. కానీ వెంటనే ఆ పక్కనున్న దేవతామూర్తుల్లో ఒకరైనటువంటి సూర్యుడు, చంద్రుడు ఇద్దరు మోహినీదేవి చెవుల్లోకి వచ్చి, స్వామి మీరు చేస్తున్న పని ఏంటో చూసారా, ఒకరికి రాక్షసునికి పోశారు అని చెప్పారు. ఇతను రాక్షసుడా, అయ్యో అనుకొని వెంటనే అతన్ని తలను 2 ముక్కలు చేసి పారేశాడు తన చక్రం చేత. 2 ముక్కలు చేసి పారేస్తే మరి అప్పటికే అమృతం నోట్లోకి వెళ్ళింది, గొంతు జారి కిందికి వచ్చింది. ఆ 2 ముక్కలుగా విడగొట్టిన తర్వాత 2 ముక్కలు బతికాయి. ఈ 2 ముక్కలు బతికిన తర్వాత వాటికి కోపం వచ్చింది, ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఎక్కడెక్కడైతే ఎప్పుడు సూర్యుడు చంద్రుడు దొరుకుతాడా వాళ్ళని ఎట్లాగైనా కబళించి తిందాము అని చెప్పేసి కోపంతో తిరుగుతున్నాయి ఆ 2 ముక్కలు కూడా. ఈ రూపంలో అవకాశం దొరికినప్పుడల్లా సూర్యుడిని చంద్రుణ్ణి కబళించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే రాహువు కానీ కేతువు కానీ అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. వీటి పేరే ఈ కాలంలో మనం సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అని పెడుతున్నాం. దాని ముందర ఏం పెడుతున్నాం? రాహుగ్రస్త
కేతుగ్రస్త, రాహుగ్రస్త చంద్రగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అని ఈ పేరు చెప్పుకుంటూ వస్తున్నాం. మోహిని అవతార గాథను మనం జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనాన్ని గురించి మరొకసారి చెప్పుకుందాం. కానీ దాంట్లో చూసేటట్టయితే ఈ కాలం పిల్లలకు కనుక మనం ఈ కథను చెప్తూ పోతే, అవును మరి దేవతలు అనుకున్న తర్వాత అందులో మహావిష్ణువు అన్న తర్వాత పొరపాటు జరగకూడదు కదా, ఆ రాక్షసునికి ఎందుకు పోసాడు మరి, హీ నోస్ ఎవ్రీథింగ్ అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. మరి అటువంటప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండదు, దానికి సమాధానం చెప్పడం కష్టం. సరే లేరా ఆయన ప్రమాదో ధీమతామపి, ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి కొద్దిగా గొప్ప పొరపాటు పడే అవకాశం ఉంటుందిలే అని చెప్పేసి మనం సరిదిపుచ్చుకుందాం అనుకుంటే, రెండో ప్రశ్న కూడా ఉద్భవించవచ్చు పిల్లల దగ్గర నుంచి. ఏంటి, ఆ చక్రంతో కొట్టినప్పుడు ఎక్కడి దాకా జారిందో చూసుకొని మొత్తానికి కలిపి ఒకటే కొట్టేస్తే ఒకటి బతుకుతుంది కదా, రెండోది లేకుండా పోతుంది కదా, ఇప్పుడు ఇద్దరు శత్రువులను తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి అని అడగచ్చు. అక్కడ మన దగ్గర సమాధానం దొరకదు. ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్, సమాధానాలు దొరికేదంతా కూడా జ్యోతిష్ శాస్త్ర సంబంధం. ఇక్కడ రాహుకేతువులు అనేవాడు ప్రత్యేకంగా అస్తిత్వం ఉన్నటువంటి వస్తువులే కావు, మనకు నీడలు. ఆ నీడలకు పేరు పెట్టడానికి కూడా మన దగ్గర అవకాశం లేదు. ఆ నీడలకు పేరు పెట్టలేక మన వాళ్ళు ఒకదానికి రాహు, సైహిమకేయుడు, సింహికా కుమారుడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఛాయలు అవని చెప్పారు, ఛాయాగ్రహాలు అంటారు. గ్రహాల లోపల సూర్యచంద్రులను తారాగ్రహాలు అని, ఆ తర్వాత మిగిలినటువంటి 5 గ్రహాలను కుజాది పంచ తారాగ్రహాలను, సూర్యచంద్రులను బింబగ్రహాలు అంటారు, కుజాది పంచ తారాగ్రహాలు అవుతాయి. రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు. ఇవి ఛాయలే, నీడలు అనుకుంటాం. ఇది నీడ కూడా కాదు, ఒక రకంగా నీడ వల్ల దాని ఐడెంటిఫికేషన్ మనం గుర్తు చేసుకోవాలంటే, దాని గురించి ఎవ్వరికీ ఏం తెలియదు. ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఉండేటటువంటి జ్యోతిష్ శాస్త్రంలోని ఒకనొక రహస్యాన్ని ఒక కథారూపంలో తీసుకొచ్చేసి దానికి ఒక పాత్రత్వాన్ని తీసుకొని వచ్చినటువంటి వాడు పురాణవేత్త. ఇంతకుముందు ఎవరికీ ఏం తెలియదు దాని గురించి. కానీ ఎప్పుడో ఒకసారి సూర్యుడు కొద్దిసేపు కానీ, చంద్రుడు కొంచెం ఎక్కువసేపు కానీ ఏదో ఒకటి మూసిపారేస్తుంది, మళ్ళీ బయటకు వస్తున్నది. ఎందుకు వస్తున్నాయి వీళ్ళు, ఏమవుతుంది, వీళ్ళని గురించి ఎట్లా చెప్పాలి అని చెప్పేసి వేల సంవత్సరాల క్రితమే మన దగ్గర భారతీయ జ్ఞాన సముపార్జన సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పురాణాల లోపల ఆ కథను మన వాళ్ళు చక్కని కథనాత్మకంగా రాసిపెట్టారు. అక్కడ పాత్రలు క్రియేట్ చేశారు, మన వాళ్ళందరూ కూడా సృష్టించారు పాత్రలన్నింటినీ కూడా. అటువంటి పాత్ర సృష్టి వెనక ఉండేటటువంటి తత్వము ఈ జ్యోతిష్ శాస్త్రం. ఆకాశంలో ఉండేటటువంటి ఈ సూర్యచంద్రులు హాయిగా తిరుగుతూ ఉంటుంటారు. భూమికి ఒకటి ఉపగ్రహం అయితే భూమి ఒకరి చుట్టూ తిరుగుతుంది, భూమి చుట్టూ ఒకరు తిరుగుతున్నారు. మిగిలిన గ్రహాలని పక్క పెట్టేద్దాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం అనేది భూమి కన్నా బలమైనటువంటిది సూర్యుడు కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చంద్రుడు భూమి నుంచే ఉద్భవించినటువంటి మరొక భావన కాబట్టి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇట్లా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆకాశం కదండి, మనం అనుకున్నట్టుగా తిరగదు, దానికి ప్రత్యేకమైన సమయాలు ఉంటున్నప్పుడు అనుకోకుండా ప్రతిసారి ప్రతి పౌర్ణమి నాడు అమావాస్య నాడు కూడా ఎంతో కొంత ఎదురుగానే వెళ్తుంటాయి. కానీ ఈ భూమి యొక్క చంద్రుడి యొక్క రూపం ఎట్లా ఉన్నాయంటే మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటాయి, కోణాల వద్ద ఒత్తబడి ఉంటాయి. ఒక జలతత్వం నుంచి భూతత్వానికి మారినటువంటివి, ఒక లావా నుంచి మామూలుగా మారినటువంటి సిద్ధాంతాలు. భూమి కూడా ఒక లావాగా మారినది, మళ్ళీ గట్టిపడింది. కాబట్టి ఈ జలతత్వం భూమిగా మారుతున్నప్పుడు గిర్రను తిరిగి మధ్యలో ఉబ్బెత్తైనాయి, కొనల వద్ద సన్నబడ్డాయి. అటువంటి అప్పుడు తిరిగే విధానంలోని కొంచెం వంగి తిరగటం అనేటటువంటిది ఉంటుంది. రెండిటికీ అంతే, చంద్రుడు కూడా అటువంటి వాడే. అట్లా తిరుగుతున్న క్రమం లోపల భూమి, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ప్రయత్నం చేస్తుంటే దీని చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటుంటాడు. అనుకోకుండా ఈ భూమికి ఒకసారి చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి రావచ్చు, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావచ్చు. ఏదో విధంగా మొత్తానికి అయితే భూమికి ఒకసారి సూర్యుడు కనిపించాడు, ఒకసారి చంద్రుడు కనిపించాడు. ప్రతి పౌర్ణమి నాడు ప్రతి అమావాస్య నాడు కూడా ఇది జరుగుతుంది. కానీ ఈ వండి పట్టుకునేటటువంటి విధానం లోపల ప్రత్యేకంగా సంవత్సరంలో 4 సార్లు మాత్రమే ఇది ప్రత్యేకంగా జరుగుతుంది. 4 సార్లు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రత్యేకంగా మనకు రాశి చక్రం లోపల
రాహువు కేతువు అని ఎక్కడెక్కడైతే రాశి ఉంటుంటాయో ఆ రాసుల్లోకి సూర్యచంద్రులు అపోజిట్లో కానీ ఒకే రాసుల్లో కానీ ఉంటున్న సందర్భం లోపల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. మనకు అందుకనే సాధారణంగా చెప్పేది అమావాస్య నాడు సూర్యగ్రహణం అని, పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అని. పౌర్ణమి నాడు సూర్యుడికి చంద్రుడికి 7 రాసుల దూరంలో కనపడుతూ ఉంటుంటారు, అపోజిట్. అదే అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీలో కనపడుతుంటారు. ఈ 2 డిగ్రీలు ఒకే దగ్గర ఉంటున్నప్పుడు ఆ రాశిలో రాహువు కానీ కేతువు కానీ కనుక ఉంటున్నప్పుడు మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది. మిగతా రాశుల మొత్తంలో కూడా ఎక్కడ ఏర్పడదు, చంద్రుడైనా సూర్యుడైనా సరే. అందుకనే సంవత్సరంలో మనకు 4 సార్లు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్గా ఒక గ్రహం యొక్క ప్రభావం, అంటే ఒక సూర్యుని ప్రభావం భూమి మీద, భూమి ప్రభావం చంద్రుడి మీద, లేదా సూర్యుని ప్రభావం చంద్రుడి మీద, చంద్రుని ప్రభావం భూమి మీద పడేటటువంటి విషయము ఇప్పుడు ఒకే రకంగా ఉండట్లే. ఆ పాయింట్స్ కొంచెం మారుతూ వెనక్కు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఒకే ప్రదేశంలో జరగట్లేదు. దీనిని మన వాళ్ళు రికార్డ్ చేశారండి. ఎట్లా మారుతుంది, ఏం మారుతుంది అని చెప్పేసి లెక్కలు కట్టారు. లెక్కలు కట్టేసి 18 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇది రాశిచక్రం చుట్టి రాదని చెప్పేసి నిర్ణయించుకున్నారు. 18 సంవత్సరాలు కొన్ని రోజులు ఉంటాయి. ఇది ఈ తిరిగి వస్తున్న సందర్భం లోపల ప్రతి సంవత్సరానికి 19 డిగ్రీలు వెనక్కు జరుపుకుంటూ తీసుకుంటూ వస్తుంటారు. ఆ తిరిగేటటువంటి దానికి ఒక్కొక్కసారి అస్పష్టంగా ఉండటం వల్ల దీనికి ట్రూ వాల్యూ కన్నా మీన్ వాల్యూ అని చెప్పేసి అని అర్థమెటిక్ మీన్లో మీన్ వాల్యూ తీసుకుంటూ ఉండటం అనేది సౌకర్యంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఇట్లా రాహువుకు కేతువుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదు అక్కడ. అవి ఒక పాయింట్స్, ఆ పాయింట్స్ కదులుతూ ఉన్నాయి. అసలు పాయింట్స్ అంటూ కూడా పదం లేదు నిజానికి అక్కడ. దేని నీడ దేని మీద పడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఒకదాని నీడ ఒకదాని మీద వంగి తిరుగుతున్న సందర్భంలో కూడా పడుతుందో అది ఒకటి రాహువు కానీ ఒకటి కేతువు కానీ అవుతుంటాయి. ఎంత జాగ్రత్తగా మన వాళ్ళు లెక్కలు కట్టారు. ఆ లెక్కలు కట్టిన తర్వాత భూమికి చంద్రుడు కనపడట్లేదు అని చెప్పేసి అంటే చంద్రగ్రహణం, భూమికి సూర్యుడు కనపడట్లేదు అంటే సూర్యగ్రహణం. ఇది మనకు కనిపించాల్సిన విధానం. అంటే ఖచ్చితంగా 3 ఒకే సరళ రేఖలో ఉండాల్సిందే. ఈ సరళ రేఖను గుర్తించడమే కష్టం. పౌర్ణమి అమావాస్యల్లో ఉంటున్నాయి కానీ ఇది వంగి తిరగటం వల్ల తెలియట్లేదు. ప్రత్యేకమైనటువంటి రాహుకేతువుల బిందువుల వద్ద మాత్రమే కనపడుతున్నాయి. ఆ బిందువుల యొక్క గమనం ఒకే ప్రదేశంలో ఉండటం లేదు. ఆ బిందువు యొక్క గమనం మారుతూ ఉంటుంది. ఆ బిందువు అంటే బిందువు అనేటటువంటి ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనకు ఊహన్న వస్తుంది. అక్కడ ఊహ కూడా లేదండి. నిజానికి నీడలు అన్నారు. నీడ దేని నుంచి దేని మీద నీడ? ఒకటి అడ్డం వచ్చేటట్టయితే రెండోది కనపడట్లేదు కాబట్టి నీడ అంటున్నాం. సూర్యుని విషయం లోపల మనకేం లేదు, కానీ అడ్డం వచ్చేటటువంటి చంద్రుని వల్ల ఒక క్షణం కనిపించకుండా పోవచ్చు. అందుకని సూర్యగ్రహణం చాలా తక్కువ సమయంలో ఉంటుంది. అదే చంద్రగ్రహణానికి వచ్చేసరికి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. మనకు కనిపించే విధానం మారుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ రకమైనటువంటి విధానం అంతా కూడా రాహుకేతువు యొక్క పుట్టుక విషయాలను మొత్తం కూడా తీసుకొచ్చేసి వాటికి ఒకదానికి రాహు అని కేతు అని తీసుకొని వచ్చేసి పేర్లు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పురాణ కథకు అనుబంధం చేశారు. క్షీరసాగర మథనం లోపల మోహినీదేవి తీసుకొచ్చినటువంటి అమృత గాథకు వాళ్ళిద్దరూ పుట్టారు, బతికారు, పెరిగారు, వాళ్ళిద్దరూ కూడా సూర్యచంద్రులను చూశారని చెప్పేసి కథ తీసుకొచ్చేసి ఆ కథకు అనుబంధం చేసి వీళ్ళిద్దరిని తింటూ కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుంటారు, వాళ్ళ కోసం పరిగెత్తుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి రాహుకేతువుని గెలిపారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. నిజానికి ఈ కథ చెప్పకపోవటం వల్ల వచ్చేటువంటి కష్టం ఏంటి? పురాణ రహస్యంలో మనం ఆలోచిస్తే రాహువు కేతువు అనేటటువంటి ఒక సెన్సిటివ్ పాయింట్స్ అనేటటువంటి విశేషం ఒకటి ఉంది అనే విశేషం మొట్టమొదటిగా గమనించిన వాడే భారతీయుడు. ఆ గమనించినటువంటి వాడు కథారూపంలో చెప్పాడు. పాశ్చాత్యులందరూ కూడా దానికి ఏదో సెన్సిటివ్ పాయింట్స్ అని ఆ పని ఈ పని ఏదో పేరు చెప్పేస్తే ఆహా వాళ్ళు చాలా బాగా చెప్పారని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఈ కథను మనం అర్థం చేసుకుంటే కదప్ప అక్కడ రాహుకేతు సంభవ గాథ మనకు అర్థం కావట్లేదు. ఈ రాహువు లేదు, కేతువు లేదు, చుక్కలేవు. అక్కడ ఉండేటువంటి నీడకు మనం పెట్టుకున్న ఒక పేరు అది. ఆ పేరు ఎందుకంత విశేషం వచ్చిందంటే తర్వాత రోజుల లోపల వెలుగుకు ఎంత ప్రభావం ఉంటుందో నీడకు కూడా అంతే ప్రభావం ఉంటుంది. వెలుగు లోపల కనీసం ఆ ప్రభావం డైరెక్ట్గానన్నా పడుతుంది. ఆ వెలుగు మన మీద పడకుండా అడ్డం ఏది పెడితే దాని ప్రభావం మన మీదకి వస్తుంది. మీరు ఒక లైటుకు ఒక ఎరుపు రంగు కాగితం అడ్డం పెట్టండి, ఆ ఎరుపు రంగు మన మీదకి వస్తుంది. మరొక రంగు కాగితం పెడితే మరొకటి అడ్డం వస్తుంది.
అది కనపడకుండా నల్ల రంగు పెట్టేటట్టయితే ఉన్న వెలుగు మన మీద పడకుండా అవుతుంది. అందుకే ఈ రెండిటికి కూడా ఈ పాయింట్స్కి విలువ చేసి అక్కడికి ఏ గ్రహం వచ్చినా ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా అవి అక్కడ నీడలైపోతున్నాయి, ఎక్కడో సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకని రాహువుకు కేతువుకు చాలా ప్రాధాన్యం వచ్చి ఫలిత జ్యోతిషంలో కూడా చాలా విశేషంగా స్వీకరించారు దాన్ని. అందుకే ఆ సెన్సిటివ్ పాయింట్స్కు ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి ఏ రాశిలో ఉంటే ఆ రాశికి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గిపోతుందని చెప్పేసి ఫలితాలు చెప్తుంటూ వస్తుంటారు. ఇంకా తర్వాత రోజుల్లో చాలా చెప్పుకుంటూ వచ్చారు. అది కాలసర్పయోగాలుగా కూడా మనకు దేశగోచార విధానాల్లో చెప్తూ ఉంటుంటారు. అది పోయి మనకు కాలసర్పయోగం, కాలసర్ప దోషం అనేటటువంటిది నిత్య జీవితంలోకి వచ్చేసింది. అంత నిత్య జీవిత ప్రభావం లేదు రాహుకేతుల వ్యవహారం లోపల. దాన్ని పట్టించుకొని చాలా పెద్దది చేసి పారేసాం మనం, అనవసరంగా చేసి పెట్టాం. కాలసర్ప దోషం ఉంది, కాలసర్ప యోగము కూడా ఉంది. అదంతా ఎవరికి? దేశగోచార సంబంధమైనటువంటి అంశం. దేశగోచార సంబంధమైనటువంటి అంశం లోపల దేశాలకు పట్టేటటువంటి ఏ రాసుల మధ్య లోపల అన్ని గ్రహాలు ఉంటుంటాయో ఆ ఏ గ్రహాలు ఏ రాసులకు సంకేతం అవుతుంటాయో, ఎక్కడ ఈ రెండింటి కూడా మధ్య లోపల మిగిలిన గ్రహాలు ఎన్ని రోజుల పాటు ఉంటాయో ఆ సమయంలో ఆ ప్రదేశాల లోపల ఉన్న రాసులను బట్టి అగ్ని ప్రమాదాల, భూ ప్రమాదాల, వాయు ప్రమాదాల, జల ప్రమాదాల ఏమైనా వేరే ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి అది కాల సంబంధమైనటువంటి లోపాలకు సంకేతంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటుంటారు. కానీ అది వ్యక్తికి ఎప్పుడైతే ఆపాదింపజేస్తూ పోయారో దాంట్లో అస్తిత్వం పోయింది. దాంట్లో ప్రతివాడికి ఏ దోషం కనపడకపోయేటట్టయితే కాలసర్పదోషం అనేస్తూ ఉంటాం. కాలసర్పదోషం ఏర్పడుతున్న సమయం లోపల లక్షలాది మంది పుడతారు మిత్రులారా. ఆ లక్షలాది మంది పుట్టినప్పటికీ అందరికీ ఒకే రకమైన దోషం ఉంటుంది అనడానికి లేదు. కాబట్టి కాలసర్పదోషం వ్యక్తిగతం కాదు, అది దేశగతం, ప్రపంచగతం. ఆ ప్రపంచగతమైనటువంటి దాంట్లో నుంచి ఒక్కొక్క రాశికి దేశగోచారం లోపల ఒక్కొక్క రాశికి దేశాలను ఆపాదింపజేయటం వల్ల దాని గురించి వచ్చే మార్పులు ఉంటుంటాయి. అందుకని ఫలిత జ్యోతిషంలోకి కూడా రాహుకేతువులు అంత తీవ్రంగా ఏర్పడటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆ నీడలు మనకు ఆకాశంలో ఉంటున్నప్పుడు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఒకదాని నీడ మరొకటి ఏర్పడుతున్నప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ మూడిటి యొక్క వరుస మన వాళ్ళు చేసినటువంటి రికార్డు అపూర్వమైనటువంటిది. ఆ అపూర్వమైనటువంటి దానికి కథనాత్మకం చేసినటువంటి విధానం పురాణం రహస్యంగా చెప్పేటటువంటిది. గ్రహణాల కథ, గ్రహణం కథ అనుకుంటున్నటువంటి ఈజీగా చెప్పగలిగినటువంటి అంశం కాదు మనకు. ఎందుకంటే అసలు రాహుకేతు అనే అస్తిత్వమే లేకపోయేటట్టయితే అసలు గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో కూడా మనకు తెలియదు. ఆ పాయింట్స్ ఒకదాని నుంచి ఒకటి ఎట్లా పడుతున్నాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఈ సృష్టిలో వస్తున్న మార్పు ఏంటో తెలియదు. నిజానికి గ్రహణం ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులకు ఏ రాశుల్లో ఏర్పడుతుందో ఆ రాశికి సంబంధించిన ప్రదేశాల లోపల విలయాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికీ కూడా దేశగోచార సంబంధమైనటువంటి ఈ అంశాలను వరాహమిరుడు లాంటి వాళ్ళు బృహత్ సంహితాదుల లోపల చాలా గొప్పగా రికార్డు చేసి పెట్టారు. మనం చదవాలి, వెనక్కి వెళ్ళాలి, చూసుకోవాలి. మనమంతా కూడా పురాణాన్ని పురాణంగా స్వీకరించేసేసి ఆహా మోహిని అద్భుతంగా చేసింది, రాహుకేతువుని ఇద్దరిని చంపి పారేసింది, ఇద్దరిని విడదీసి పారేసింది, ఆ అహంకారం వాళ్ళని తీసేసింది అని చెప్పేసి నేను ప్రవచనం చెప్తూ వెళ్ళిపోయేటట్టయితే ఆ ప్రవచన విధానానికి నిజమే భగవంతుడి యొక్క గొప్పతనం యొక్క విధానాన్ని మోహిని విష్ణు స్వరూపం ఇట్లా చేశారు అట్లా చేశారని అనుకునేంత వరకు బాగుంటుంది, సాధారణ జనానికి అర్థం చేయించడం వరకు బాగుంటుంది. కానీ అది రహస్యం అనిపించుకోదు, అది సాధారణమైన కథ. కానీ అసలు ఒక సెన్సిటివ్ పాయింట్స్ అనేవి మనకు ఈ రూపంలో చెప్పడానికి పురాణవేత్త పడ్డ శ్రమను ఇవాళ మనం అర్థం చేసుకునేటట్టయితే అద్భుతమైనటువంటి లోకం తెలుస్తూ ఉంటుంది. ఈ సూర్యచంద్రులు ఎవరు, వరుసగా కూర్చోవడం ఏంటి, అందరూ కూర్చొని అమృతం పంచడం ఏంటి, అసలు ఈ చర్చకే ఊహకు రాదు. పురాణవేత్త కథనం యొక్క గొప్పతనం అది. ఆయన చెప్పింది ఉత్త కథ చెప్పడం కోసం కాదండి, ఆ కథ చెప్తూనే మనకు విజ్ఞానం అందించాడు. మిత్రులారా, పురాణాల లోపల ఇటువంటి విజ్ఞానమే మనకు కనపడుతూ ఉంటుంది. ఇది తెలియకపోతే, ఈ అంశం మీద అవగాహన రాకపోయేటట్టయితే పురాణం అంతా పుక్కిటి పురాణమే. ఆకాశంలో గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది, మనం చూస్తుంటాం. నక్షత్రాల యొక్క మార్పులు చూస్తుంటాం. మన చుట్టూ 27 నక్షత్రాలు ఎందుకు ఉన్నాయో మనకు తెలియదు. ఆ 27 నక్షత్రాల గుండానే మనం ఎందుకు ప్రయాణం చేస్తున్నాం? ఆకాశంలో చూస్తే వేల నక్షత్రాలు కనపడుతుంటాయి. ఈ 27 ఎందుకు ఉన్నాయి, వీటిని ఎందుకు క్యాలిక్యులేషన్లోకి తీసుకున్నారు, దీంట్లోనే 108 పాదాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎట్లా పట్టించుకుంటున్నాం అనే విషయంలో మనకు ఏమీ అవగాహన లేదు. కానీ దానికి ఏదో కథ చెప్తే కథ వేరే అనుకుంటున్నాం, దీని వేరే అనుకుంటున్నాం.
కథ ఇది ఒకటే విషయం చెప్పడానికి ప్రయత్నం చేసే కాకుంటే మన వాళ్ళందరూ అర్థం చేసేటప్పుడు ఫలిత జ్యోతిష భాగం అంతా ఓ పక్కకు పెట్టేసుకున్నారు, సిద్ధాంత జ్యోతిషం అంతా ఇంకో పక్కకు పెట్టేశారు. అసలైన ఈ రెండిటికి మూలంగా ఉండేటటువంటి పౌరాణిక కథా మూలాలను మాత్రం పూర్తిగా మర్చిపోయారు. ఈ పురాణిక మూలాలు ఇవన్నీ కూడా ఒక దక్షయజ్ఞ ధ్వంసము, ఒక నరకాసుర వధ, ఒక కుమార సంభవ గాథ, ఒక విశాఖుని గాథ, ఇవన్నీ కూడా మనకు ధ్రువుని కథ అన్నీ కూడా పురాణం నుంచి వచ్చినటువంటి లక్షణాలే. ఈ విషయాల మీద అవగాహన బాగా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మనం పరిపూర్ణంగా ఖగోళ మండలం లోపల ఆనందంగా విహరిస్తూ నూతన అధ్యాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం, స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్రశత